పెరుగని ఆ పేరుకు హడలు అసలొంచబోడు ఎవడికి మెడలు ఆయనెదురుగా కొడుతున్నారు కొడలు. అయితే చూస్తున్నారు కదా, చాలా నీట్గా అయితే ఉంది, చాలా బాగా కూడా ఉంటుంది. డెఫినెట్లీ ఫోకస్ అయితే అవుతుంది మీకు నచ్చడంలో. లాస్ట్ వరకు చూడండి, ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోండి. దానికంటే ముందు మీ నుంచి నేను ఒకటే ఆశిస్తాను, అది తెలుసు మీకు, ఒక లైక్. మీరు లైక్ అయితే చేయండి ప్లీజ్. ఓకే, ఇప్పుడు ఎడిటింగ్ స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఇక్కడైతే చూసుకుంటే నేను అలర్ట్ మోషన్ యాప్ అయితే ఓపెన్ చేసుకున్నా. నేను డిస్క్రిప్షన్లో టెక్స్చర్ ఇమేజ్ అయితే ఇచ్చాను. ఆ ఇమేజ్తో పాటు బ్యాక్గ్రౌండ్ వీడియో అయితే మీరు రీప్లేస్ పెట్టినా పెట్టకపోయినా బాగానే ఉంటుంది, కానీ కొంచెం క్వాలిటీలో ఉంటుంది. ఎందుకంటే ఇది ఎన్హాన్స్ చేసి ఇచ్చాను. ఎందుకంటే ఆ ఎంబీ అనేది 20 MB ఉంది ఒరిజినల్ వీడియో. దానికి ఎన్హాన్స్ చేసిన తర్వాత ఎంబీ 3 MBకి అయితే కన్వర్ట్ అయింది అది. కాబట్టి మీరు చూసుకోవచ్చు, ఎంత ఎన్హాన్స్ చేసినా కూడా కొంచెమైనా క్వాలిటీలో అవుతుంది. కాబట్టి మీరు ఒకసారి మీకు రీప్లేస్ పెడదామని అనుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే అలాగైతే యూజ్ చేసుకోవచ్చు. ఓకేనా, ఫాంట్ కానీ ఇలాంటివి పెద్దగా మీకైతే యూస్ అయితే ఏం అవ్వదు. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నేను XML యూజ్ చేసే వాళ్ళకు ఒక PNG, ఒక బ్యాక్గ్రౌండ్ ఫోటో, టెక్స్చర్ ఇమేజ్ అయితే ఇచ్చాను. అవి అయితే డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసిన తర్వాత కింద మనకైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమేజ్ వీడియో రీప్లేస్ పెడదామని అనుకుంటే కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళి రీప్లేస్ పెట్టుకోవచ్చు, పెద్ద ఇబ్బంది విషయం ఏం లేదు. ఓకే, రీప్లేస్ పెడతాను నేను, క్వాలిటీ లో ఉంది అది. ఓకే, రీప్లేస్ అయితే పెట్టాను. దాని తర్వాత ఇక్కడ మనకు కొన్ని PNGs కూడా ఉంటుంది. ఇక్కడ మీరు ఎక్కువ డిస్టర్బెన్స్ అయితే ఏం అవ్వరు అక్కడ. ఓకే, ఇక్కడ మనకు కిరణ్ అనే నేమ్ అయితే ఉంటుంది, దాన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి దీని అయితే క్యాన్సిల్ చేస్తున్నా. క్యాన్సిల్ చేసిన తర్వాత ఏం నేమ్ పెడదామంటే ఓకే శివ పెడతానా. ఓకే, శివ పెడితే ఇక్కడ మనకు లెటర్ మధ్యలో అయితే చాలా గ్యాప్ వచ్చింది. కాబట్టి ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ స్పేసింగ్ అనేది ఉంటుంది, టెక్స్ట్ స్పేసింగ్. మీరు దగ్గర చేసుకుంటే చేసుకోవచ్చు, దూరం చేసుకుంటే చేసుకోవచ్చు. ఒకవేళ మీరు ఇంకా కొంచెం ఎక్కువ జూమ్ చేద్దామంటే మూవ్ అండ్ ట్రాన్స్లోకి వెళ్ళి సైజ్లోకి వెళ్ళి జూమ్ చేసుకోవచ్చు ఇలా. ఓకే, ఇక్కడికి వెళ్ళకండి, ఇక్కడికి వెళ్ళి సైజ్ జూమ్ చేసుకోండి. జూమ్ ఏం చేసుకోకండి, అది కొంచెం స్పేస్ అనేది ఎక్కువ కావాలా తక్కువ కావాలని మాత్రం చూసుకోండి. అక్కడ మాత్రం కొంచెం ఇంపార్టెంట్, మిగతాది మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఓకేనా, ఇప్పుడు ఒకసారి ఈ బాక్స్ మీద క్లిక్ చేసి కెమెరా ఆన్ చేసుకుందాం. ఇందులో కెమెరా ఉంటుంది, దాని తర్వాత చూద్దాం వీడియో. చూడండి, చాలా బాగా అయితే సెట్ అయింది. ఓకే, మొత్తం అయితే అయిపోయిన తర్వాత మీరు ఈజీగా ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. ఓకే, ఈ వీడియోని ఇంకోటి ఏంటంటే అందులో బ్లర్ ఎఫెక్ట్ అనేది కొంచెం ఎక్కువ వస్తుంది. బ్లర్ ఎఫెక్ట్ మీకు నచ్చకపోతే ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్ళి 3D కెమెరాలోకి వెళ్ళండి. ఎఫెక్ట్ ఆప్షన్లోకి వెళ్తే ఇక్కడ మీకు మోషన్ బ్లర్ అయితే ఉంటుంది, దాన్ని మీరు హైడ్ చేసేయచ్చు. ఇక్కడ చూడండి, ఫస్ట్ ఇలా ఉంది, దాని తర్వాత ఇలా ఉంది, కానీ బ్లర్ ఉంటేనే సినిమాటిక్ లుక్ అయితే ఉంటుంది. కాబట్టి పెడదామని అనుకుంటే ట్రై చేసుకోవచ్చు. అంతే, ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్. ఈ వీడియోని ఎక్స్పోర్ట్ చేసుకోండి.